అమ్మవారి యొక్క వశీకరణ శక్తికి ప్రతిరూపమే బగలాముఖి. ఈమెను ప్రపంచంలోని అన్ని శక్తులు కలిసినా ఎదుర్కోలేరు. బగలాముఖిని ప్రయోగించి శత్రువుని మూగతనం, అజ్ఞానం కలిగేలా చేయవచ్చు. బగలాముఖికి పీతాంబరీదేవి అని, బ్రహ్మాండరూపిణి అని పేర్లు కూడా ఉన్నాయి. ఆమె మాట్లాడేవాడిని మూగవాడిగా చేయగలదు, జ్ఞానం ఉన్నవాడిని అజ్ఞానిగా చేయగలదు. బగలాముఖిని సాధన చేసే సాధకులకు మంత్రసిద్ధి కలిగిన తరువాత శత్రువులపై బగలాముఖి ప్రయోగాన్ని చేయగల శక్తి వస్తుంది. ఈ బగలాముఖి ప్రయోగం వల్ల శత్రువు యొక్క మాట పడిపోతుంది. ఒకప్పుడు ఈ భూమిపైన ఒక భయంకరమైన పెనుతుఫాను విరుచుకుపడింది. ఆ తుఫాను తీవ్రతకు భూమిపై ఉన్న సమస్త జీవరాశి తుడిచిపెట్టుకుపోతున్న అన్న భయం ఆనాటి మహర్షులకు కలిగింది. ఆ సమయంలో నాటి సౌరాష్ట్ర ప్రాంతంలోని అనేకమంది గ్రామదేవతలు ఒకచోట సమావేశమై బగలాముఖిని ప్రార్థించారు. అప్పుడు ఆమె హరిద్ర అనే సరోవరం నుండి ఆవిర్భవించింది. ఆమెను గ్రామదేవతలు అనేక విధాలుగా స్తుతించటంతో ఆమె శాంతించి ఆ భయంకర తుఫానును అణచివేసింది. ఒక విశేషం ఏమంటే బగలాముఖిని పూజ చేసే పురోహితుడు ఆ పూజలో ఏదైనా తేడా చేస్తే అతనికి ఊహించని చెడు కలుగుతుంది.